హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా బ్యూటీ అండ్ ఫుడ్. ఈరోజు మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయి, ఇలా హార్వెస్ట్ చేస్తాను చూపిస్తాను. కొంచెం వర్షం వచ్చింది, వాటర్ కూడా పోస్తున్నాను ఎందుకంటే అది చెట్లకి చాలట్లేదు, కొంచెం వాడిపోయినట్టు అవుతున్నాయి. సో అందుకని అన్ని చెట్లకి పోస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, వర్షం వస్తుంది కదా అయినా కానీ పోస్తుంది అని. అంబ్రిల్లా పెట్టుకున్నప్పుడు నేను నార్మల్గా మా బాబాయ్ తీసుకొచ్చారు, అంబ్రిల్లా తీసుకొని ఒకసారి ట్రై చేశాను. చినుకులు వస్తున్నాయి చిన్న చిన్నగా వర్షంవి. రోజుకి ఒక్కసారి వాటర్ పోసుకోవాలి, వీక్లీ ఒక్కసారి. నేను ఇదివరకు మీకు చూపించాను కదా, బియ్యం కడిగిన నీళ్ళు, ఫ్రూట్స్ ఏమైనా ఖరాబ్ అయినా కొంచెం మంచిగా ఉన్నా అవి నానబెట్టి 2 రోజులు ఆ వాటర్ పోయాలి. అప్పుడు మంచిగా మనకు ఫ్లవర్స్, ఆకులు మంచిగా వస్తాయి చెట్లకి. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదా, ఎండాకాలంలో అయితే డైలీ 2 టైమ్స్ కూడా పోయొచ్చు. వర్షాకాలంలో ఒక్కసారి పోస్తే చాలు. కొన్ని పోసుకోవాలి, ఎట్లయినా వాన వాటర్ వస్తాయి కదా, అలానే వదిలేయొద్దు, మనం కూడా పోయాలి. ఇది పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక గుప్పెడు వచ్చింది. ఆకుకూరలు ఉన్నాయి, ఇంకా టమాటా చెట్టు చిన్నగా ఉంది. ఇవి వచ్చేసి శంఖం పూలు, రోజుకి ఒక 4-5 ఫ్లవర్స్ వస్తున్నాయి. ఎండాకాలంలో కలర్ చాలా తక్కువ వచ్చింది, లైట్గా. ఇప్పుడు చాలా థిక్ కలర్, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. దేవుడికి పెట్టుకోవచ్చు, మనం కూడా జ్యూస్ చేసుకోవడానికి, టీ చేసుకోవడానికి ఇదివరకు చూపించాక కదా, అలా చేసుకోవచ్చు. దేవుడికి శంఖం పూలు చాలా ఇష్టం, శివుడికి. ఇది వచ్చేసి భృంగిరాజ్, నేను గింజలు వేసాను, అవి వచ్చాయి. ఇక్కడ గింజ కూడా వచ్చింది చూడండి, గుంటగరిగేడాకు అంటారు తెలుగులో. ఇదివరకు వీడియో చేశాను కదా, అప్పుడు గింజలు తెచ్చి వేసాను. 1 మంత్ పట్టింది అవి రావడానికి, ఇంకా రావాలి, వచ్చాక చూపిస్తాను ఆయిల్ చేసి మీకు. ఇది పొనగంటి కూర, కంటికి చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. ఆకుకూరలు కళ్ళకైతే చాలా మంచిది పొనగంటి కూర. ఇంత హార్వెస్టింగ్ వచ్చింది. నేను పాలకూర, ఈ పొనగంటి కూర పప్పులో వేసి వండుతాను, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చాలు, ఇద్దరికి చాలు, కొంచెం 2 చపాతీల్లోకి వేసి వండుకోవచ్చు. ఇది వచ్చేసి ఊర్లో 2 గోరింటాకు చెట్లు ఉన్నాయి ఇప్పుడు మాకు. నేను ఎప్పుడు తెంపుతూ ఉంటాను, ఆయిల్లో వేసి కొంచెం హీట్ చేసుకొని తలకి రాసుకుంటాను, తలనొప్పి వచ్చినప్పుడు తగ్గుతుంది. ఇలా కొంచెం వచ్చింది, ఆయిల్లో వేసి హీట్ చేసుకోవచ్చు. మాకు ఊర్లో తెచ్చుకున్నది ఉన్నది, దాంట్లో వేసి కలుపుకొని ఇప్పుడు పెట్టుకుంటాను చేతికి, హీట్ ఉంటే తగ్గుతుంది. ఇది కరివేపాకు చెట్టు, ఇలా కోసుకున్న కొద్దీ బ్రాంచెస్గా మంచిగా గుబురుగా వస్తుంది. ఇదివరకు చాలా చిన్నగా ఉండేది, కోసుకున్న కొద్దీ కొంచెం పెద్దగా వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. బయట అయితే కెమికల్స్ వేస్తారు, నేను ఏ కెమికల్స్ ఏమి వేయను. ఇవే చెప్పాక కదా ఏం వాటర్ వేస్తానో అవి వేసి పెంచాను. ఇంత హార్వెస్టింగ్ వచ్చింది, మొత్తం ఆకుకూరలాగే మొత్తం గ్రీన్గా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఇలా చిన్న మినీ గార్డెన్ మెయింటైన్ చేసుకోండి ఇంట్లో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. ఇది ఎలోవీరా, ఎప్పుడైనా హెయిర్కి, ఫేస్కి కావాలన్నప్పుడు తెంపుకుంటాను, చాలా లావుగా అయింది. ఇది వచ్చేసి ఇది సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి పడినప్పుడు ఈ చెట్టు వచ్చింది. అవి ఎండితే సబ్జా గింజలు అవుతాయి. ఆ కుండీలో పుదీనా ఉండేది ఇంతకుముందు, పుదీనా మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో అది మళ్ళీ పెరుగుతుందని ఇది తీసేస్తున్నాను నేను. అది మళ్ళీ వస్తుంది పుదీనా, కానీ దీని ఆకులు ఇవి పువ్వులాగా వస్తాయి, గింజలు వస్తాయి. ఇందులో నుంచే ఎండితే సబ్జా గింజలు వస్తాయి మనకి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, చెట్లలో మంచి స్మెల్ వస్తుంది. ఇలా నలిసి చూసుకోండి, మంచిగా వస్తుంది. ఇవి సబ్జా గింజలు వైట్వి చిన్నగా ఉన్నాయి చూడండి, ఇవి ఎండాలి, ఎండితే మంచిగా వస్తాయి. ఇది వచ్చేసి గింజలు వేస్తే వచ్చింది దానిమ్మ చెట్టు, అది మందారం చెట్టు, మక్కబుట్ట చెట్టు. అది రావట్లేదు అసలు, అది అదేనా కాదో కూడా అర్థం అవ్వట్లేదు, తీసేయాలి. మందారం చెట్టు చాలా పెద్దగానే కానీ ఫ్లవర్స్ రావట్లేదు, ఏదైనా టిప్ చెప్పండి ఫ్రెండ్స్. ఇంకొక ఎలోవీరా చెట్టు, ఇది చాలా పెద్దగా అయింది ఎలోవీరా ట్రీ. ఇది స్నేక్ ప్లాంట్స్, దాంట్లోనే మనం ఇంకొకటి గోరింటాకు చెట్టు పెట్టుకున్నాము. నాకు అవసరం ఉన్న కొద్దీ నేను తెంపేసుకుంటూ ఉంటాను. ఇది బయట ఉంది, ఇంట్లో పెట్టుకోవద్దని అంటారు గోరింటాకు, బయట ఇది మాకు ట్రీస్. మళ్ళీ ఇంకొక కలమంద కూడా ఉంది, చిన్న పెయింట్ డబ్బాలో పెట్టాను, అది పెద్దగా అయింది. అవి బయట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఇల్లు లోపలికి వస్తుంటే ఎంట్రన్స్లో మనీ ప్లాంట్ ఉంటుంది, చాలా పెద్దగా అయింది. ఒకసారి తీసేసాం, మళ్ళీ పెట్టామంటే దాంట్లోనే కొంచెం ఉండి మళ్ళీ వాటర్ వేస్తే వచ్చింది. పెద్ద వాన్లలో పెట్టుకోవాలి. ఇది కొంచెం ముందుకెళ్తే ఇంకొకటి, అది కూడా బకెట్లోనే పెట్టాము. ఇవి ఎక్కువ ఇట్లా బ్రాంచెస్ రావాలి, ఆకులు ఫ్రెష్గా పెద్దగా రావాలి అని అంటే పెద్ద కుండీలలో పెట్టాలి. ఇది వచ్చేసి అల్లం చెట్టు, చిన్న అల్లం ముక్క పెట్టాము, 3-4 చెట్లు వచ్చినాయి. ఇవి ఎండిపోతాయి, ఇట్లా వచ్చి ఎండిపోతాయి. ఎండిపోయినాక మనకు అల్లం రెడీ అవుతుంది, తవ్వి తీసుకోవాలి. ఇది ఓమ చెట్టు,
ఇది పెద్దగా అయింది ఫ్రెండ్స్. మనకు ఓమాకుతో బజ్జీ చేసుకోవచ్చు, తెంపుకొని చేసాం ఇంతకుముందు. దీంట్లో కూడా ఇంకొక మనీ ప్లాంట్ చెట్టు ఉంది మాకు. గుమ్మంకి అటువైపు తమలపాకు చెట్టు, ఇటువైపు మనీ ప్లాంట్ చెట్టు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఇది కింద స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి, చూపిస్తున్నాను చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి అనేసి. ఇది వచ్చేసి ఇంకొకటి అల్లనేరేడు పళ్ళ చెట్టు గింజపడి వచ్చింది. 2 తమలపాకు చెట్లు ఉన్నాయి మాకు 2 కుండీలలో. ఇగో ఆకు అరిచేతంత పెద్దగా వస్తుంది. ఇలా బియ్యం కడిగిన వాటరే పోస్తాను దీనికి అప్పుడప్పుడు. దీనికి కాల్షియం అంటే ఇప్పుడు సున్నం ఉంటుంది కదా, ఆకు ఒక్క సున్నంలో, ఆ సున్నంలో ఆ సున్నంని వాటర్లో డైల్యూట్ చేసి పోయాలి అప్పుడప్పుడు. మంచిగా పెద్ద సైజులో వస్తాయి ఆకులు, చాలా హెల్తీగా వస్తున్నాయి. ఎండాకాలం ఇలా ఎండిపోయినాయి కొంచెము. ఇది చల్లదనం ఉంటే మంచిగా పెరుగుతుంది, మంచిగా ఆకులు వస్తాయి, ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అన్నీ. జరకు తమలపాకు బజ్జీ కూడా ఈ ఆకులతోనే చేశాను చూడండి. ఇట్లా చిన్న చిన్న ఆకులు ఇంత పెద్దగా వస్తాయి, మన అరచేతి కంటే పెద్ద ఆకులు వస్తాయి.